K+ News Network presents. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన మెగా రక్తదాన శిబిరం. కడప నగరంలో స్థానిక పాత కలెక్టరేట్ వద్ద రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి మన్నూర్ అక్బర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అక్బర్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, కులమతాలకు అతీతంగా బాధ్యతగా వచ్చి తమ వంతు సహాయంగా రక్తదానం చేసిన వారికి అభినందించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర దూదేకుల సంఘం పోరాట సమితి అధ్యక్షుడు అక్బర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దూదేకుల పోరాట సమితి అధ్యక్షులు మన్నూర్ అక్బర్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి డిసెంబర్ 1న ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, సామాజిక బాధ్యతతో ప్రజలకు రక్తం అందిస్తూ వస్తున్నామని, కులమతాలకు అతీతంగా బాధ్యత కలిగిన యువకులు రక్తదానం చేసి చేయించి ఆదర్శంగా ఉన్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూదేకుల హక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులు, నగర టీడీపీ నాయకులు, ప్రముఖులు, స్నేహితులు పాల్గొన్నారు. అక్బరన్నా తొందర ఏం లేదు. గత 14 సంవత్సరాల నుండి రాష్ట్ర దూదేకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దూదేకుల హక్కుల పోరాట సమితి అనేది దూదేకుల వారికి మాత్రమే కాకుండా వారి సంక్షేమాన్ని, వారి సమస్యల పట్ల పోరాటం చేస్తూనే ఈ యొక్క ప్రజలకు, పేద ప్రజలకు, అట్టడుగున్నటువంటి వ్యక్తులకు అందరికీ సేవ చేయాలా, కుల మతాలకు అతీతంగానే ఒక భావనతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని 14 సంవత్సరాల కిందట ప్రారంభించాం. అయితే అల్లా దయతో ఈ యొక్క కడప నగర ప్రజలందరి సహకారంతో ఈ యొక్క శిబిరం చాలా గొప్పగా చైతన్యవంతులు చేసేదానికోసం, కొత్త రక్తదాతలను తయారు చేసేదానికోసం ఉపయోగపడింది. విరివిగా ఎక్కడ ఉన్నా, ఎక్కడ అవసరం ఉన్నా, ఏ రోజు అవసరం ఉన్నా ఆ యొక్క దగ్గరికి పోయి రక్తం ఏ గ్రూప్ అవసరం ఉన్నా వారు ఇక్కడ తయారైన వ్యక్తులు అక్కడ పోయి రక్తం ఇస్తూ ఉన్నారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మానవ జన్మ ఎత్తినందుకు సాటి మనిషికి ఆపదలో ఉన్నటువంటి, ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారికి రక్తం అందిస్తూ ఉన్నాం. ఒక అమ్మ గర్భంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు రక్త సంబంధం అనేది ఉంటుంది. కానీ మేము ఈ యొక్క మానవులంతా ఒకటే, ఒక మానవులో ఉన్నటువంటి వేరే మానవులో ఉన్నటువంటి రక్తం అంతా ఒకటే. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి రక్తం అందిస్తే అది రక్త సంబంధంగా మారి ఒక ప్రేమాభిమానులు పెరుగుతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేము ఇస్తా ఉన్నాం. దీనికి కడప నగరంలో ఉన్నటువంటి అఫీషియల్స్ అయితేనేమి, పొలిటికల్ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ప్రజలైతేనేమి, మీడియా వారు అయితేనేమి మాకు పూర్తిగా సహకరించు. ఈ యొక్క క్యాంపును డిసెంబర్ 1వ తేదీన ఎప్పుడు జరిపినా, వర్షం వచ్చినప్పటికీ, మాకు ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ అందరూ వచ్చేసి ఈ యొక్క శిబిరాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తూ ఉన్నారని చెప్పేసి వారందరికీ మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నామని చెప్పేసి నమస్కరిస్తా ఉన్నాం. రక్తం ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని చోట్ల రక్తం కూడా దక్కదు, దానివల్ల ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోతారు. దాంట్లో భాగంగా మన అక్బర్ గారు ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, ముఖ్యంగా అక్బర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కులాలకి, మతాలకి అతీతంగా నేను చూసి చాలా సంతోషపడ్డాను. అందరి కోసం అక్బర్ సేవలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ నగరంలో
రాష్ట్ర దూదాకుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దాదాపు 14 సంవత్సరాలుగా మన అక్బర్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ముస్తాక్ అహ్మద్ చైర్మన్ ఫైనాన్స్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా గాజుల ఖాదర్ పాషా గారి అందరూ కూడా ఇక్కడికి ముస్లిం సోదరులు, హిందూ ముస్లిం సోదరులందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇక్కడ రావడం జరిగింది. అయితే అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటంటే రక్తదానం. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని మన అక్బర్ గారు మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతంతో 14 సంవత్సరాలుగా కనీసం ఈరోజు 100 మందితో అన్న రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. నిజంగా మనం హర్షించదగ్గ విషయం. మనమందరం కూడా అక్బర్ను కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేసే ఈ కార్యక్రమాన్ని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అక్బర్ గారికి, అందరికీ, మా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.